ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఉన్నాను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి యెహోషాపాతు ఇశ్రాయేలు యొక్క రాజుగా ఉన్నటువంటి కాలంలో మరి మోయాబీలు, అమ్మోనీలు, మోయానీయులలో కొందరు దండెత్తి మరి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు వారందరిని చూసి భయపడ్డాడు. ఎందుకనగా ఈ యొక్క మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, బలము కలిగినటువంటి వారు. మరి వారు అందరూ మూకుమ్మడిగా యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు. అందుకు 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపు. ఈ యొక్క శత్రువులను చూసి యెహోషాపాతు భయపడ్డాడు. భయపడి మరి ఒక దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుని ఉంటున్నాడు. ఉపవాసముతో ప్రార్థన చేయాలని చాటింపేశాడు. తర్వాత మనము గమనించినట్లయితే 12వ వచనంలో, మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. యెహోషాపాతు మరి ఆ యుద్ధ వీరులను చూసి భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 12వ వచనంలో మరి దేవుణ్ణి మొదట 3వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ భయపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. 12వ వచనంలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరి 21వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. మరి ఒక గుంపును స్తుతించేదానికి, దేవుణ్ణి స్తుతించేదానికి సైన్యం ముందు యూదా సైన్యము రెడీ అయిపోయింది. 17వ వచనంలో, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిల్చునుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు దేవుడు. మరి యుద్ధము నువ్వు చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. యెహోషాపాతు కాలంలో జరిగినటువంటి గొప్ప మరి కార్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి మహింపరిచాడు. మరి 3వ కార్యము మనం గమనించినట్లయితే 22వ, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవుని మీద ఆధారపడ్డప్పుడు జరిగేటువంటి కార్యాలు, ఈ యొక్క మోయాబీలు, అమ్మోనీయులు అందరూ కూడా వీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డారో, దేవుని సన్నిధిలో ప్రార్థించారో, దేవుణ్ణి స్తుతించారో, దేవుణ్ణి గణపరిచారో, మరి అప్పుడు జరిగినటువంటి కార్యము ఆ మోయాబీలు, సేయరు, మన్యవాసులు అందరూ కూడా ఏమైపోయినంట, హతులైపోయేశారు. అమ్మోనీయులను, మోయాబీలను, సేయరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవాలని పొంచి ఉండి వారి మీద పడింది. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. మరి దేవుడి పైన ఆధారపడితే జరిగేటువంటి కార్యాలు. మరి యెహోషాపాతు భయపడ్డాడు, ఆ సైన్యాన్ని చూసి భయపడ్డాడు.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయతలు కూడా సమస్యలు అనేటువంటివి మన ఎదురుగా మనకు వస్తూ ఉంటున్నాయి. ఆ సమస్యలను చూసి భయపడినప్పుడు మనము మరి ఈ ఆత్మీయ స్థితి దిగజారిపోయేటువంటి ప్రమాదము ఉంటున్నది. యెహోషువ మరి సైన్యాన్ని చూసి భయపడ్డాడు. ఉపవాసంతో మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని స్తుతించాడు, దేవుని మహింపరిచాడు. అందుని బట్టి శత్రువుల నుండి విజయాన్ని మరి పొందుకోగలిగాడు. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నేను మనకు సమస్యలు ఎన్నో ఉన్నా కూడా, మన శత్రువులకు మనకు ఎదురుగా ఉన్నా కూడా మనం దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే విజయము మరి జయము మనకు దొరుకుతుందని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక. ఆమేన్.